ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో ఒక నూతన కార్యము చేయనుగాక. దేవుడు మన బ్రతుకుల్లో ఒక అద్భుతము చేయనుగాక. దేవుడైన సంకల్పం మన జీవితాల్లో అద్భుతంగా మారనుగాక. ఆమేన్. జక్కయ్య ఇంటిలోకి వచ్చిన రక్షణ మన కుటుంబాల్లోకి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు ఉన్నాయి. యేసు ప్రభు ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుతాలు ఉన్నాయి. యేసు ప్రభు ఎక్కడ మాట్లాడితే అక్కడ అద్భుతాలు ఉన్నాయి. ఆమె పేతురు అత్త జ్వరముతో బాధపడుతున్నప్పుడు పేతురు అడిగాడయ్యా, మా అత్తగారు భయంకరమైన జ్వరముతో బాధపడుతుంది అని. యేసు ప్రభు ఆ ఇంటిలోనికి వెళ్ళి జ్వరమును గద్దించాడు. ఆయన తక్షణమే విడుదలైపోయింది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. పౌలు వాడ చెదిరిపోయి ఒక దీవికి వెళ్ళినప్పుడు ఆ దీవిలో ఒక ఉన్నతమైన వ్యక్తి వారిని ప్రేమతో స్వాగతించి వారికి కొద్ది దినాలు అక్కడ పరిచర్య చేసి ఆహారం పెట్టినప్పుడంట ఆ యొక్క దీవిలో విష సర్పము ఏలుబడి చేస్తూ ఉంది. పౌలు ఆ దీవిలో ప్రార్థన చేయడానికి వెళ్ళలేదు, కానీ ఆశ్రయం పొందటానికి చెక్కల మీద బోడ బద్దలైపోతే ఆ వస్తువుల మీద వారు ఆ చలిలో వణుకుతూ ఆ దీవికి చేరారంట. ఆ దీవి ఎవరికి తెలీదు, కానీ పౌలును దేవుడు ఆ దీవికి తీసుకెళ్ళాడు. పౌలు ఆ దీవిలో నిలబడ్డాడు. ఆ దీవి అని అంటే చుట్టూ నీళ్లున్నాయి, కానీ అక్కడ ఒక చిన్న దీవి ఉంది. అక్కడ ఒక గుంపు ఉంది. అక్కడ క్రీస్తుని ఎరుగని వారు ఉన్నారు, క్రీస్తును తెలియని వారు ఉన్నారు, క్రీస్తు నామము తెలియని వారు ఉన్నారు, క్రీస్తు ఎరుగని వారు ఉన్నారు. ఆ ద్వీపాన్ని ఏలుబడి చేసేది సర్పం. ఆ ద్వీపంలో ఏలుబడి చేసేది భయంకరమైన ఆరాధన. ఆ ప్రాంతంలో ఏలుబడి చేస్తుంది విగ్రహారాధన. ఆ ప్రాంతాలను ఏలుతుంది ఆచారము. ఆ ప్రాంతాలలో ఒక భయంకరమైన ఏలుబడి అంటే మూఢనమ్మకాలు. ఆ ప్రాంతాలలో ఏలుతుంది ఏంటయ్యా అంటే అపవాదిని వెర్రగొట్టడానికి పౌలును ఆ స్థలమునకు దేవుడు నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, మెలితి అనే ఆ ద్వీపములో, దీపము వేరు ద్వీపము వేరు. ఆ దీపములో అంట వర్షము పడుతూ ఉంది, చాలా చలిగా ఉంది. ఎంతమంది ఉన్నారంట ఆ ఓడలో? 276 మందిని క్షేమముగా ఒడ్డు చేరుటకు దేవుడు కృపించాడు. దేవుని వాక్యము సెలవిస్తున్నమాట, మెలితి అనే ఆ దీపంలో చలి కాసుకోవడానికంతా వారు నిప్పు రాజబెట్టారు. పౌలు వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి మూట కట్టి, ఆ మోపు కట్టి వాటిని తీసుకొచ్చి ఏం చేశాడంట, అమాంతంగా ఆ మంటల్లో వేసాడంట. వేసిన తర్వాత ఆ కట్టెలు కాలుతూ ఉన్నాయి. ఆ కట్టెలు కాలుతూ ఉంటే ఆ కట్టెల మధ్యలో నుండి ఒక విష సర్పం వచ్చింది. ఒక విష సర్పం వచ్చింది. ఆ విష సర్పము ఏ పుల్లలైతే వేరుకొచ్చి అక్కడ రాజబెట్టి వేడి పుట్టించాలని తలంచిన పౌలు ఇలా చేతులు చాపి చలి కాసుకుంటే వచ్చి పౌలు చేతినంట అలా అమాంతంగా అలా పట్టేసిందంట ఆ చేతిని. అందరూ అనుకున్నారు ఇతడు వాడలో నుండి సముద్రములో నుండి తప్పించుకున్నాడు, కానీ ఎక్కడి నుండి తప్పించుకోలేదంట, ధర్మదేవత నుండి ఈమె తప్పించబడలేదు. ఇతడు తప్పించబడలేదు, ఇతడు నరహంతకుడే నిశ్చయముగా అని వారు అనుకొని ఇతడి చెయ్యి వాచునేమో, లేక అకస్మాత్తుగా పడి ప్రాణము విడుస్తాడు అని పౌలు వైపు వారు చూస్తూ ఉన్నారంట. అలా చూస్తూ ఉండగా ఆ సర్పము అతనికి ఏ హాని కలగ చేయలేదు. ఆ సర్పము, కొన్ని పాములు కరిస్తే చాలా ప్రమాదం ఉంటుంది, కొన్ని సర్పాలు కరిస్తే చాలా భయంకరమైన
పెయిన్ ఉంటుంది. ఈ కొన్ని సర్పాలు విషమెక్కి వెంటనే చనిపోతారు. కొన్ని సర్పాలు మొన్న మధ్య చాలా దినాల క్రితం నేను చూసా, ఒకడు పామును పట్టుకొని పామును ముద్దు పెట్టుకుంటా ఉంటే అది ఈయన ముద్దు పెట్టుకుంది, దెబ్బతో చచ్చిపోయాడు. చాలా మంది పాములను పట్టుకుంటారు, అవి తిరిగి వాళ్ళని కాటేస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఏ సర్పములతో అయితే ఆడుతూ ఉంటారో ఆ సర్పములే వారి యొక్క ప్రాణాలు తీస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. కానీ ఆ ద్వీపవాసులకు తెలుసు అది ఏ జాతి పామో ఏ సర్పమో, అది కరిస్తే చనిపోతాడు మనిషికి, ప్రాణం అనేది ఉండదు, అతడు చనిపోతాడు అని వారు తలంచారు. కానంట పౌలంట దాన్ని జాడించాడంట. ఏం చేశాడు? ఆ ద్వీపాన్ని వేలుతున్న అపవాదిని జాడించాడు అగ్నిలోకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజబెట్టడం అని అంటే ప్రార్థనా ధూపము రేపబడటము. రాజబెట్టడము అని అంటే వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే. ప్రార్థన చేసినప్పుడే కుటుంబాలలో అపవాది గలిబిలి రేపుతూ ఉంటాడు. మన మధ్య ఇంకొకరితో చెప్తా ఉన్నారు, మేము ప్రార్థన చేసినప్పుడల్లా మా ఇల్లు గలిబిలి అయిపోతుంది, మేము ప్రార్థన చేయకపోతే మా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ప్రార్థన చేస్తే చాలు సమస్యలు వచ్చేస్తున్నాయి, ప్రార్థన ఆపేస్తే చాలా చక్కగా ఉంటుంది. ప్రార్థన చేస్తే ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి, ప్రార్థన ఆపేస్తే నెమ్మది వస్తుంది. ప్రార్థన చేస్తే చాలా భయంకరమైన సమస్యలు చెలరుగుతున్నాయి, ప్రార్థన చేయకపోతే మా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. బా, ఎంత గొప్ప వివేచన ఇది. ప్రార్థన చేస్తే సమస్యలు పెరుగుతున్నాయి అంటే దేవుని వాక్యం అంటుంది, ప్రార్థన చేస్తే సమస్య పెరుగుతుంది అని అంటే నువ్వేం చేయాలి? నలుగురితో కలిసి రాజబెట్టాలి. అక్కడ 4 ఇల్లులు కలిసి మీటింగ్ పెడతారు, కానీ 4 ఇల్లులు కలిసి 1 గంట మనం ప్రార్థన చేసుకుందాము అనే ఆలోచన ఉండదు చాలా మందికి. అనేకమైన విషయాలు మాట్లాడుకోవడానికి గంటల తరబడి సమయం వెళ్ళుకుంటుంది, కానీ ప్రార్థన చేయడానికి మటుకి సమయము ఉండదు. పౌలు ఒక్కడే అక్కడ ఉన్నాడు. అతని చేతినంట ఆ ద్వీపంలోకి అడుగుపెట్టి పుల్లల మోపు ఏరుకొచ్చి ఆ మంటల్లో వేసినప్పుడు ఆ వేడికి బయటకు వచ్చి పౌలు చేతిని పట్టుకుంటే పౌలు దాన్ని జాడించాడంట. ఆమేన్. ఈరోజు నీ ఇంటిలో ఉన్న నువ్వు అపవాదిని నువ్వు జాడించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా జాడించాలి? ప్రార్థనతో. వారికి ఉన్న ఆలోచన మారిపోయిందంట. అతడు చనిపోకుండా ఉండే సమయానికి అతడు క్షేమంగా ఉన్నాడు, అతడు సుఖంగా ఉన్నాడు, అతడు మేలుకరంగా ఉన్నాడు, అతడు బ్రతికే ఉన్నాడు, అతడు ఆరోగ్యంగా ఉన్నాడు, అతనిలో ఏ విషయము ఎక్కలేదు, ఏది కూడా అతనికి హాని కలగలేదు. ఇతడు నిజముగా మనుషుడు కాదు, దేవుని ప్రతినిధి. ఇతడు దేవుని యొక్క వక్త, ఇతడు దేవుని ప్రతినిధి, ఇతడు దేవుని చేత నిర్ణయించబడిన వాడు, ఇతడు దేవుని ప్రతినిధి, ఇతడు దేవుని చిత్తము కలిగిన వాడు, ఇతడు దేవుని కార్యాలు కలిగిన వాడు, ఇతడు దేవుని మహిమలో నిలబడిన వాడు, ఇతడు దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు. ఇతడి ద్వారా ఏదో ఈ దీపములో జరగబోతుంది, ఈ దీపంలో ఏదో మార్పు రాబోతుంది, ఈ దీపంలో ఏదో కార్యాలు జరగబోతున్నాయి. ఇక్కడ అపవాది లయపరచబడబోతుంది. ఆమేన్. ఈరోజు నీ కుటుంబాల్లో ఉన్న అపవాది లయమైపోవును గాక. నీ కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న రోగాలు వెళ్ళిపోవును గాక. నీ కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న రుగ్మతలు వెళ్ళిపోవును గాక. నీ కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న అపవాది క్రియలు వెళ్ళిపోవును గాక. ఈరోజు నీ కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న బరుగైండి అపవాది గలిబిలి రేపి అపవాది వెళ్ళిపోవును గాక. ఆమేన్. దేవుని వాక్యం అంటుంది, సమస్య పెరుగుతుంది అని అంటే నీ ప్రార్థనలో పట్టు దొరుకుతుంది అని అర్థం. సమస్య పెరుగుతుంది అంటే నీ కుటుంబంలో నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, అందుకే వాడు అక్కడ నిలబడలేక నిన్ను గలిబిలి చేస్తున్నాడని అర్థం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కుటుంబంలో బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, అందుకే అపవాది ఆ కార్యము జరగకుండా అడ్డుపడుతున్నాడని అర్థం. ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? 276 మందిలో
ఒక్క వ్యక్తి కూడా నశించిపోకుండా అందరూ దరికి చేరారు అని అంటే దాని వెనుకాల ఏ ఉద్దేశ్యం ఉందో తెలుసా? దాని వెనుకాల ఏ కార్యాలు ఉన్నాయో తెలుసా? దాని వెనుకాల ఎలాంటి మేళ్ళు ఉన్నాయో తెలుసా? అక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? వారు రొట్టె విరిచి వారికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఆహారాన్ని పెట్టాడు. అది జీవాహారము.